హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు విశాలి క్రియేషన్స్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు నేను మీకు ఏం చూపించబోతున్నానంటే మన బ్లౌజ్కి హ్యాంగింగ్స్ వేసుకుంటాం కదా, రెడీమేడ్ కాకుండా ఇప్పుడు ఫ్లవర్ టైప్ వస్తున్నాయి మనకి. చాలామందికి తెలిసే ఉంటుంది. అది ఎలా కుట్టాలి అనేది నేను మీకు చూపిస్తున్నాను. అంటే డబుల్ హ్యాంగింగ్స్ అన్నమాట. చూసారా, చిన్న క్లాత్ తీసుకున్నాను. అసలు పీస్ అయితే ఇది, లైనింగ్ పీస్ ఇది. మనం లైనింగ్తో మనం తిరగబెట్టుకోమాట. చిన్నది అంటే మనకు కావలసిన సైజు తీసుకోవచ్చు. నేనైతే చిన్న సైజు తీసుకుంటున్నాను, 3 ఇంచెస్. పొడవు వెడల్పు కూడా సేమ్ 3 ఇంచెస్ తీసుకుంటున్నాను. 3 ఇంచెస్ తీసుకుని ఇది 4 సైడ్స్ కూడా స్టిచ్ వేసుకోవాలి. స్టిచ్ చేసేయాలంటే మనం తిరగవేసే విధంగా పాదం వరుస ఖర్చు పెట్టుకొని 4 సైడ్స్ ఫోర్త్ సైడ్ వేసేటప్పుడు చిన్న గ్యాప్ మనం చూసారా, ఏదైనా ఒక చిన్న క్లాత్ తిరగబెట్టాలంటే అలాగా చిన్న గ్యాప్ ఉంచుకుని తిరగబెడతాము. అలా తిరగేయాలన్నమాట దీన్ని. ఈ గ్యాప్లో నుంచి తిరగేసిన తర్వాత ఈ ఎడ్జెస్ ఉంటాయి కదా, ఈ ఎడ్జెస్ మనకి సేమ్ ఆల్రెడీ నేను తిరిగేసి ఉంచాను. చూడండి, ఇలా వస్తుంది అన్నమాట. 4 సైడ్స్ ఇలా వేసిన దానికి మనం తాడుకి ఎలా వేసుకోవాలని చూద్దాం. నేను డబల్ వేస్తున్నాను కదా, అందుకు 2 వేసుకున్నాను ఒక తాడుకి. ఈ 2 కూడా మీకు కుట్టి చూపిస్తాను, ఓకేనా? మనం దీన్ని చూడండి, 4 సైడ్స్ స్టిచ్ చేసిన తర్వాత ఇలా ఫోల్డ్ చేసుకుని 4 సైడ్స్ మధ్యలో చిన్న నాటు, పెద్దది కూడా కాదు, చిన్న నాటు, చిన్న హోల్ లాంటిది పెట్టుకోవాలి. ఇలా వస్తుంది అన్నమాట. ఇలా వస్తే ఈ థ్రెడ్లోకి దీన్ని ఇలా ఎక్కించడానికి, ఓకేనా? 2 ఒకసారి, ఇది మామూలుగా కుట్టడం అవ్వదు. 2 ఒకసారి ఎక్కించుకొని కుట్టుకోవాలి ఇలా, ఓకేనా? ఇలా పెట్టుకొని పాదం వరుస కాకుండా ఒక 1/2 ఇంచ్ అన్నమాట. అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక 1/2 ఇంచ్ ఇలా మనం డాట్స్ పెట్టుకొని స్టిచ్ చేయాలి. ఇక్కడి నుంచి ఇక్కడికి 1/2 ఇంచ్, అంటే మొత్తం అటు సైడ్ ఇటు సైడ్ కలిపి 1 ఇంచ్ అవుతుంది. క్రాస్గా వేయాలి స్టిచ్ అనేది. ఒకసారి నేను వేస్తున్నాను చూడండి. సారీ, ఇలా క్రాస్గా వేయాలి. మనకి ఎక్కడైతే థ్రెడ్ ఉందో అక్కడ చిన్న టాక ఊడిపోకుండా, ఓకే? మళ్ళీ దీన్ని ఇలా తిప్పుకొని ఇలా క్రాస్గా వేయాలి, ఓకే? ఇలా వచ్చింది కదా. మళ్ళీ ఇటు సైడ్ ఇలా ఫోల్డ్ చేసుకొని మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడికి 1/2 ఇంచ్, ఇక్కడి నుంచి ఇక్కడికి 1/2 ఇంచ్, ఓకే? ఇక్కడ కొంచెం థిక్గా ఉంటుంది, అయినా మీరు మిషన్తో చిన్న రఫ్ చేసినట్టయితే మీకు ఆ ప్రాబ్లం ఉంది. మళ్ళీ క్రాస్గా ఓకే, ఇది అయిపోయింది కదా. చూసారా, ఫ్లవర్లా వచ్చింది కదా. ఇప్పుడు దీనిపైది మనకి మధ్యలో మనకి తాడు కనిపించాలి అనుకుంటే చిన్న గ్యాప్ ఉంచుకోవచ్చు. ఒకవేళ నాకు తాడు కనిపించక్కర్లేదు, 2 దగ్గరగా ఉండాలి అనుకుంటే చూడండి, మీరు దీని సైజ్ ఎలా చూసుకుంటారని అంటే ఈ ఫ్లవర్కి మనకి క్లాత్కి ఇక్కడికి చూసుకోవాలి, ఇక్కడికి వస్తుంది అన్నమాట. ఓకే, 1/2 ఇంచ్ ఇక్కడ రఫ్ చేయాలి. తాడు దగ్గర కంపల్సరీ రఫ్ చేసుకోవాలి. ఇటు సైడ్
అనేది మధ్యలోకి ఉండాలి. చిన్న రఫ్ చేయాలి. తర్వాత మళ్ళీ క్రాస్గా చూసారా, డబుల్ వచ్చాయి కదా, బాగుంది కదా అలాగా. ఇలా మనం బ్లౌజ్కి వేసుకుంటే చాలా అంటే చాలా అందంగా ఉంటుంది. ఓకే, ఇప్పుడు నేను బ్లౌజ్కి కుట్టేసి చూపిస్తాను. ఇక్కడ ఒక చిన్న టిప్ అండి మీకోసం, చూడండి. ఇవి ఇలా ఊడిపోతూ ఉంటాయి కదా, బ్లౌజ్కి వేసినా మనం ఎన్ని స్టిచ్చెస్ వేసినా కూడా ఊడిపోతుంది. ఒక చిన్న ముడి వేసుకొని ముడితో సహా ముడి దాటించి మనం కుట్టు వేసుకుంటే ఇది ఓడకుండా ఉంటుంది, మనం గట్టిగా స్టిచ్ చేసుకుంటే. ఓకేనా, నేను బ్లౌజ్కి వేసేస్తున్నాను ఇప్పుడు. ఇది ఇలా వేసుకోవాలి. ఇక్కడ కుట్టు అనేది వేసుకుంటే ఇది ఓడకుండా ఉంటుంది. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం అండి. మీరు సపోర్ట్ చేస్తే నేను ఇంకా మరిన్ని వీడియోస్ చేయడానికి ఇంట్రెస్ట్గా ఉంటాను. ఓకేనా, ఈ వీడియో చేయడానికి చాలా అంటే నాకు వీడియో తీయడానికంటే ఎవరు లేరు, నేనే అన్నీ అరేంజ్ చేసుకుని తీయడం, ఒక్కదాన్నే ఉండి చేసుకోవడం కొంచెం ఇబ్బందిగా ఉంది. కానీ ఏంటంటే మీకు ఏదైనా కొత్తది నా నుంచి నేర్పించాలని ఒక చిన్న తపన అనమాట. నా నుంచి ఏదైనా కొత్తది నేర్చుకుంటా, పలానా వాళ్ళ దగ్గర నేను కొత్త ఐటమ్స్ అన్నీ నేర్చుకున్నాను, కొత్త స్టిచ్చింగ్స్ నేర్చుకున్నాను అని మీకు కూడా ఉంటుంది. నాకు కూడా ఒక మెసేజ్ అంటే ఒక కామెంట్ చేస్తే నాకు కూడా చాలా చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటుంది. ఓకేనా, చూసారు కదా, ఇవైతే చాలా ముద్దుగా ఉన్నాయి. డబుల్ వేయడం వల్ల ఇంకా ఇంకా చాలా బాగుంది అన్నమాట. చాలా హెవీగా ఉంది ఈ బ్లౌజ్కి అయితే. ఈ బ్లౌజ్కి బ్యాక్ ఓపెన్ వచ్చింది. బ్లౌజ్కి చూసారా, చాలా హెవీగా అనిపిస్తుంది. కలర్ కూడా చాలా బాగుంది. ఓకేనా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. బాయ్ బాయ్.